నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. ఖమ్మంకు రావాల్సిన నిధులెక్కడ? లోక్సభలో కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ. విభజన చట్ట ప్రకారం ఖమ్మం వంటి వెనుకబడిన జిల్లాలకు అందాల్సిన ప్రత్యేక ప్యాకేజీ నిధులను వెంటనే విడుదల చేయాలని ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి లోక్సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సెక్షన్ 94 కింద జిల్లాల అభివృద్ధికి రావాల్సిన ఆర్థిక సహాయం ఇంకా పెండింగ్లోనే ఉందని ఆయన ప్రశ్నించారు. ఖమ్మం ప్రయోజనాల కోసం ఇచ్చిన హామీలను కేవలం కాగితాలకే పరిమితం చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం అమ్మాయిలతో ఇల్లీగల్ వ్యాపారం. పోలీసుల మెరుపుదాడిలో దొరికిన వారెవరు? మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో గుట్టు చూడకుండా సాగుతున్న హైటెక్ ఇల్లీగల్ కేంద్రాన్ని టూ టౌన్ పోలీసులు రట్టు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన యువతులతో ఇక్కడ ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలం అశోక్ టాకీస్ చౌరస్తాలో ఉన్న బాలాజీ టవర్స్ 309 ఫ్లాట్. అరెస్ట్ అయిన వారు ఈ దాడిలో 2 మహిళలు, 5 విటులను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ ఐజాజుద్దీన్ తెలిపారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందేనా? కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసేలా ఉన్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎర్రుపాలెంలో నిరసనలు మిన్నంటాయి. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి తన నిరసనను వ్యక్తం చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ఎర్రుపాలెం రింగ్ సెంటర్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది. సిఐటియు జిల్లా నాయకులు మరియు స్థానిక కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకవేళ ఈ లేబర్ కోడ్లను అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. విద్యుత్ షాక్తో యువకుడి మృతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. కూరగాయల మార్కెట్ ప్రాంతంలో విద్యుత్ తీగలు తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పినపాక వద్ద రోడ్డు ప్రమాదం. పినపాక మండలంలోని బయ్యారం క్రాస్ రోడ్ సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఐలాపురం నుంచి ఉప్పాక వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని మణుగూరు నుంచి జానంపేట వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు కొండేరు తరుణ్ తీవ్రంగా గాయపడగా స్థానికులు అతన్ని 108 అంబులెన్స్లో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గడ్డి మందు అమ్మితే చర్యలు. తెలంగాణ రాష్ట్రంలో గడ్డి మందును నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేటి నుంచి 60 రోజుల పాటు గడ్డి మందు అమ్మకాలపై పూర్తి నిషేధం అమల్లో ఉంటుందని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి ఈ గడ్డి మందు అమ్మకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విదేశాల్లో ఉద్యోగం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిర్మాణ కార్మికులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు లేబర్ డిఎల్సీ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. 8వ తరగతి ఉత్తీర్ణతతో పాటు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న వారికి ఉచిత శిక్షణ ఇచ్చే ఉపాధి కల్పిస్తామన్నారు. తాపీ, ఎలక్ట్రికల్, వెల్డింగ్ రంగాల్లో ఆసక్తి ఉన్నవారు సమీప కార్మిక శాఖ కార్యాలయంలో సంప్రదించుకోవాలని ఆయన కోరారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నిధుల లొల్లి. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో నిధుల కేటాయింపు చిచ్చు రేపుతోంది. మంత్రుల నియోజకవర్గాల్లో పనులు వేగంగా జరుగుతుండగా మిగిలిన చోట్ల బిల్లుల చెల్లింపులో జాప్యంపై ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల అనుచరులైన కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం దక్కుతోందని, తమ వద్ద పనులు ఆగిపోతున్నాయని వాపోతున్నారు. ఈ వివక్షపై సీఎం రేవంత్కి ఫిర్యాదు చేశామని, తమకు త్వరలోనే న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యేలు ఆశాభావం వ్యక్తం చేశారు.